యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. రాష్ట్రుడా, ఎంత పని చేశావురా? ముష్టి 500 రూపాయల జీతం కోసం తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా. ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు? దొరికిన తోటలా అప్పులు చేసి జల్సాలు చేసుకోవడమా? లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడమా? ఏమిటా ప్రతిష్ట? భూమిలో వేళ్లు తెగిపోయిన మొక్కకి పైన ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ్మగారు. ఎన్ని మాటలు నేర్చావురా? ఎవరు నేర్పారురా ఈ మాటలు? జీవితం నేర్పింది. నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది. కుమారులం గారు, ఇక వీడితో మాట్లాడను. రాచరికపు హోదాని, హుందాతనాన్ని జీతపురాళ్ళకి తాకట్టు పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను. వాడిని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. వెళ్ళమని ఆజ్ఞాపించండి. సురేంద్ర, సురేంద్ర, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న? నా కంటికి నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు. పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో సమానం అన్నారు. నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రా, పొంగిపోతున్నాను. ఈ ఆట కూడా ఓడిపోయావు, ఇక ఆట అయ్యాం. ఎందుకేరా నేను ఆడతాను. ఏమిటి ఆడతావు? సొక్క కూడా ఓడిపోయావు. రే ఈసారి నన్ను నేనే పన్నే పెట్టుకున్నాను. మొగలేదా? నిన్నెవడు కొంటాడా? తిండి తండ్రి కదవి. నీ కూతురు నమ్ము, మేము కొనుక్కుంటాం. వాయిస్ నా కూతురిని పన్నెంగా పెడదాను. మొగలేరా? పంచి మొగలే పంచి. నీ ముగుళ్ళం, నీ అయ్య నిన్ను మాకు అమ్మేశాడు. వాళ్ళ నా పాత పక్కి చల్లేసుకుని ఈ డబ్బులు ఇచ్చారే, వాళ్ళకి నిన్ను అమ్మేసా. వెళ్ళిపో, వెళ్ళిపో, తీసుకెళ్ళిపోరా, వెళ్ళిపో. బతుకు సెడ, కన్న తండ్రి ఉండి కసాయి వాడ్లా తాగుడు కోసం జోదం కోసం కన్ను కూతురు నమ్మేస్తావరా? అసలు మా విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవడను? అది నా కూతురురా. దాన్ని అమ్ముకున్నాను, కోసి కూరలు వేసుకున్నాను. అడగడానికి ఈడేవాడండి? నువ్వు నా తండ్రిని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది.
ఈడెవడని అడిగావు కదా చెప్తున్నాను, నా కాబోయే మొగుడు. శుభ్లు లక్ష్మి గారికి లక్ష్మి గారికి లక్ష్మి గారికి లక్ష్మి గారికి లక్ష్మి గారికి. ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారికి అశ్వారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వజన్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మి గారికి గార్ధవారోహణం వరహావరోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేనేం ఘనకార్యం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు. ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను. పెద్దలు పూజ్యులు శ్రీ శేషాచార్యులు గారి ఆశీస్సుల ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఆశిస్తూ మీ అందరికీ నా నమస్కారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫంక్షన్ బాగా చేశారు, ఇంకో 500 తీసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. తరచూ మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన. వస్తాను. అలాగే. అమ్మాయి గారు, ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు, దానికి అర్థమేమిటి? హోరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కాలేదా? గార్ధబారోహణం అంటే లొట్టిపిట్ట మీద ఎక్కించి ఊరేగించటం, వరాహారోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించటం. కానీ మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మా. ఊరుకో శుభ్లో, మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగేమిటి? నిజమే అమ్మాయి గారు, మీరెట్టా సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహారోహణం ఖాయం. పదండి. ఇంకా రాలేదేమిటి? కమాన్ డార్లింగ్స్, ఇదే మన స్వర్గం. ఏమిటి బావా, ఏమిటి లేటు? సారీ బ్రదర్ అన్న, 2 గంటల నుంచి ఒంటరిగా ఉండలేక బోరు కొట్టి చస్తున్నాడు బావా. ఒంటరితనం ఇంకా ఎందుకు? జంటరితనాన్ని హ్యాపీగా తుంటరిగా అనిపించేసాయి. అలాగే. ఈ వీటిని తీసుకుని నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. ఈ స్వీట్ నువ్వేం చేయి. అలాగే బావా. బెస్ట్ ఆఫ్ లక్. కమ్ ఆన్ డార్లింగ్, కమ్. అమ్మో, పోలీస్ రైడ్. వస్తున్నా, అలా గింజుకోకు. హలో, నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి. ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా? వారితో ఏం పనండి? వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందినవాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని. ఆహా, ఆయన జపంలో ఉన్నారండి. ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను. అలాగే అలాగే చెప్తాను. అలాగే. రాంపండు, ఇందా కాపీ. అట్ట ఉన్నావేంటయ్యా? ఏమైంది? అది జరగకూడదు జరిగిపోయింది సుబ్బులు. ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు ఎంత కుమిలిపోతారో. అసలు ఏం జరిగింది? అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పట్టుకుపోయారు. పేపర్. రాంపండు, కృష్ణ గోపాలం బాబుల బొమ్మలు పేపర్లో పట్టేసుడు. ఏమి రాశారు? వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు. ఈ పేపర్ అమ్మగారు పెద్దయ్య గారు చూస్తే బాధపడతారు. ఎడం తీసుకెళ్ళి రాసి పేపర్ వచ్చిందా? ఇలా ఇవ్వు, ఇది ఇవ్వవే, పట్టుకో. ఏమండి? 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 ఏమండి?
తెల్లారిండా మందు మొదలెట్టడానికి ఇప్పుడు మొదలు పెట్టింది. ఇది 3వ రౌండ్. అబ్బా ఒకసారి పేపర్ చూడండి. నేను చూడండి, అందులో సమస్యలు ఉంటాయి. అవంటే నాకు భయం. వాటిని మర్చిపోవడానికే కదా ఇది మొదలు పెట్టింది. అబ్బా మీరు తాగడానికి ఒకసారి పేపర్ చూడండి. అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవ మర్యాదలు ఎలా బజారు పాలు చేశారో చూడండి. గౌరవ మర్యాదలనేవి ప్రోనోటు మీద సంతకం పెట్టక ముందు మనకుండే ఆస్తిపాస్తులే. అప్పుల పాలైన తర్వాత గౌరవం పెట్టి మర్యాద అది కాదండి, వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు. నువ్వు కొంచెం పుచ్చుకో. కర్మ. నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా. ఏది ఆ పేపర్ ఇటు. వద్దు మావయ్య గారు, ఈ పేపర్ మీరు చూడొద్దు. అసలే మీ ఆరోగ్యం. ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా. ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుట రాశాడో ఆ విధాత. గోపాలం, కృష్ణ, గోపాలం. ఆయన ఇంకా లేవలేదు తాతయ్య. లేవకపోతే లేపి తీసుకురా త్వరగా. అలాగే తాతయ్య. ఏమిటి తాతయ్య పిలిచారా? పరువైన ఇంటివాడు మీరు చేయవలసిన పనేనా ఇది? చిచ్చి, సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళైతే పొడుచుకు తెచ్చుండేవాడు. మేమెందుకు చావాలి తాతగారు? తెల్లవారుజామున ఆ సబ్బెటర్ ఫోన్ చేశాడు. మేము విదేశాలు వెళ్తున్నాను, వారితో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని. కావాలంటే రేపు పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు. అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి. ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి. అసలే మీకు బీపీ ఎక్కువ. ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే చన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం. పదరాకృష్ణ పడుకున్నాం. అలాగే బాబు వస్తాం.